ఏమన్నా ఎలా వచ్చావు? సీట్ వచ్చిందా? లేదు నాన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంబీబీఎస్ చేస్తావా, లాంగ్ టర్మ్ తీసుకుంటావు, లేదా ఇంకా అదర్ కోర్సెస్ చేస్తావా? లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ప్రయత్నించు. నాన్న ఏనన్నా ఈసారి అన్న సీట్ వచ్చిందా? లేదు నాన్న, కొంచెం మిస్ అయింది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఒకసారి లాస్ట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాన్న. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు. బాగా చదువుకో, గట్టిగా ట్రై చేయి. సరే నాన్న. ఏనన్నా ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు నాన్న. రా. ఏనన్నా ఏమైంది? ఎంబీబీఎస్ కోసం చాలా ట్రై చేస్తున్నాను, కానీ బీడిఎస్ వచ్చింది. సారీ నాన్న, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. బాధపడుతున్నా. డెంటిస్ట్ ఏం తక్కువ కాదు ఎంబీబీఎస్ కంటే. అయినా డెంటిస్ట్ని చేసిన తక్కువ అనుకున్న ప్రతి ఒక్కడు ఏదో రోజు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. బయట చాలామంది ఎంబీబీఎస్ సీట్ రాక లక్షల మంది ఆ గేట్ల కాడ బయట నుంచి తిరుగుతూ ఉంటారు. నువ్వు వాళ్ళకంటే తోపే డాక్టర్ సీట్ అనుకున్నావు, కొట్టావు. ఇంకెందుకు బాధ? ఇల్లు హ్యాపీగా నిద్రపోవు. సరే నాన్న. ఇంతలో కాలేజ్లో జాయిన్ అయ్యాను. చేరిన 2 నెలల్లోనే వైట్ కోట్ సెరమనీ అని, సీనియర్స్ ఇంటరాక్షన్స్ అని, ఫ్రెషర్స్ పార్టీ అని, ఎగ్జామ్స్ అని, ఇంటర్నల్స్ అని, తర్వాత కార్వింగ్స్ అని, రికార్డ్స్ అని, సినిమాలో చూపించి ఎక్స్పీరియన్స్ చేసేలోపు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఇయర్ చెప్పాలంటే నేను సీనియర్స్ అయ్యామని ఆనందం ఉండగానే ఒక వర్క్ అని, అక్లూజల్ సినిమ్స్ అని, డెంచర్ బేస్ అని, టీత్ అరేంజ్మెంట్ అని, హెచ్ఓడి రీ ఎగ్జామ్స్ అని ఇలా ఉండగా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్లో కాలేజ్లో ఉండడం కంటే అలా బయట ఉండడమే ఎక్కువ. కానీ ఫస్ట్ టైం పేషెంట్ మీద ట్రీట్మెంట్ చేయడం, ఆ ఫీలింగే వేరే ఉండేది. చాలా కొత్తగా ఉండేది, కానీ ఎక్కడో చిన్న భయం కూడా ఉండేది. అలా ఉండగా థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి ఫైనల్ ఇయర్. అసలు అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో దానికే తెలియదు. డిపార్ట్మెంట్స్ అని, రికార్డ్స్ అని, ట్రీట్మెంట్ అని, హెచ్ఓడితో సైన్ అని, ఇంటర్నల్స్ అని, ఇలా మొత్తం అన్నీ వచ్చి నెత్తికి కూర్చున్నట్టు. మొత్తానికి ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంటర్న్షిప్, దీన్ని మనం కన్ఫ్యూజన్ పీరియడ్ అని పెట్టుకోవచ్చు. అటు గ్రాడ్యుయేషన్ అయ్యాక క్లినిక్ పెట్టుకోవాలా, లేక అబ్రాడ్కి వెళ్ళాలా, లేకుంటే ఎండిఎస్ చేయాలా, ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ అది. నాకు కూడా ఉండేది. చూద్దాం ఏం జరుగుతుందో. చెప్పు. నాకు తెలిసిన ఒక డెంటిస్ట్ ఇట్లా అబ్రాడ్కి వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యాను. నేను కూడా అబ్రాడ్కి వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను. నీకున్న టాలెంట్కి ఇక్కడే బాగా సెటిల్ అవుతాను. అక్కడ దాకా ఎందుకు? నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాన్న, ఇక్కడ ఎండిఎస్కి అయినా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా నాన్న. చెప్పా కదా, నీకు చాలా టాలెంట్ ఉంది. ఖర్చు గురించి అంటావా? నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడకు. వెళ్ళి అటా ఇటా అని ఉన్న టైంలో కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి అన్నట్టు మొత్తానికి ఎండిఎస్ తీసుకున్నా. 3 ఇయర్స్ ఎండిఎస్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్న? లోన్ తీసుకొని క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను.
ఏమంటావు? సరే, నీకు నచ్చినట్టు చెయ్యి, నాకు నమ్మకం ఉంది. ఏమైంది నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? క్లినిక్ ఓపెన్ చేసి 6 నెలలు అవుతుందన్న. అనుకున్నంత పేషెంట్స్ లేరు, లోను కట్టలేకున్నా, క్లినిక్ రెంట్ పే చేయలేకున్నా, ఇంట్లోకి మేనేజ్ చేయలేకున్నా. బాధపడకు నాన్న, నీకు వర్కింగ్ స్కిల్స్ మీద నమ్మకం పెట్టు. అన్ని వాతంటిగా వేసి ఎత్తుకుంటే ఏమైంది నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది? సంవత్సరం అయింది నాన్న, ₹1 సేవింగ్ చేయలేదు. అటు పేషెంట్స్ వద్దామా లేదా అని చూస్తున్నారు. అప్పు ఇచ్చినోడేమో మళ్ళీ ఇచ్చేదాకా వదలడు. ఆ లోన్ ఇచ్చినోడేమో క్లినిక్ దగ్గర తిరుగుతూ ఉంటాడు. డబ్బులు కట్టలేకున్నా, సేవింగ్స్ చేయలేకున్నా. సరే అప్పుల్లో మునిగిపోయానా అంటే అటు ఒడ్డుకు రాలేక, అటు సముద్రంలో వెళ్ళిపోలేక అలా ఉంది. వస్తున్నామా పోతున్నామా జరుగుతుందా అంతే. ఇంకా ఒక హ్యాపీనెస్ లేదు. వచ్చామా కూర్చున్నామా పోయినామా అన్నట్లు ఉంది. ఏం అర్థం అవ్వట్లేదు నాన్న. ఇలా ఉంటుందా? ఇంకెన్ని రోజులు ఇలా? జీవితం అంటే అంతేనన్న, ఎక్కువ ఒడిదొడుగులు లేని కష్టం విలువలో తెలుస్తుంది. ఇంకెన్ని చెప్తారు నాన్న ఇలా? ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది? సుమారు 50-55 ఉంటుందా? ఇప్పుడు కూడా నాకు కష్టాలు ఉంటాయని నీకు తెలుసా? నా కొడుకు ఎదిగాడు, సంపాదిస్తున్నాడు, కానీ ఇంకా నాకు కష్టాలు ఉన్నాయి. అవన్నీ లోన్లు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి. కష్టాలు అనేవి వస్తేనే కదా ఆనందం విలువ తెలుస్తుంది. మీలా కష్టపడకూడదనే కదా నాన్న చదువుకొని ఇక్కడ దాకా వచ్చింది. మీరు అనుకునేది కూడా ఇదే కదా నాన్న. కానీ ఏమైంది? అందరికీ ఉంటాయి. నా కొడుకు అంత చదవాలి, ఆ స్థాయిలో ఉండాలి. డాక్టర్ని నాన్న, నేను డాక్టర్ని చెప్పుకుంటే కూడా ఇంకా నన్ను డౌట్తోనే చూస్తున్నాను నాన్న. ఇది నాన్న డెంటిస్ట్ విలువ. ఇలా ఉంటుంది నాన్న బయట. ఎవరన్నారు? అందరి దగ్గర ఇలానే నాన్న. దేవుడు మనకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. 1 కష్టపడడం, 2 ఆ కష్టాన్ని దాటి ఉండడం. ఆయన ప్రతి ఒక్కరు చిరునవ్వు గురించి ఆలోచించే నీకు చిరునవ్వు కరువు అవుతుందా చెప్పు? నమ్మకంగా ఉండు. ఎప్పుడో చెప్పినట్టు అన్నీ అవే సర్దుకుంటాయి. ఏంటండి సమస్య? రూట్ కెనాల్ చేయించుకోవాలి. రూట్ కెనాలా? యూట్యూబ్ నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరు. ఆరవారవ ప్రాణం నీవత నా జత కాకున్నా, నా మనసును నడిపిన తొలి తొలి వెలుగు తలపును తడి. కానీ కూరగాయలు